ఆ పక్కనున్న దగ్గర మాట్లాడి చెప్పిండు, పల్లరాజరెడ్డి బొచ్చు కుక్క లాంటివాడు మొత్తం అని చెప్పేసి మాట్లాడాడు. అవును, నేను కుక్కనే, డౌట్ ఏం లేదు. నా యొక్క జనగామ ప్రజలు కానీ, స్టేషన్ కనుపూర్ ప్రజలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపలా కుక్కలాగా ఉంటా, ఖచ్చితంగా కుక్కలాగా ఉంటా, ఖచ్చితంగా. అదేవిధంగా ఇతని యొక్క భూములు మీకు తెలుసు, 16 నెలల్లో ఎట్లా ఉన్నానో వాళ్ళందరూ కూడా ఇలా భూములు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇలా ముసల్తనానికి మొత్తం అటవీ భూమి ఉంటే కూడా మొత్తం చేసి ఆ అటవీ భూమిని కూడా మొత్తం కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఒక 25 ఎకరాలు ఒకరి మీద 25 ఎకరాలు ఒక పేరు మీద ఇలా చేసుకున్నారు. మరి ఆ భూములు కాపాడటానికి ఖచ్చితంగా రేస్ కుక్కలానే ఉంటా, ఖచ్చితంగా రేస్ కుక్కలాగా ఉండి ఆ భూములను కాపాడటానికి చేస్తా. నేను బొచ్చు కుక్కని కావచ్చు, రేస్ కుక్కని కావచ్చు, విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉండే కుక్కనే ఖచ్చితంగా. ఈలాగా మాత్రం గుండె లెక్కను మాత్రం కాదు, ఇలాగా గుండె లెక్కను కాదు. ఖచ్చితంగా ఆ కుక్కకుండే విశ్వాసం ఉన్నది, ప్రజలను కాపాడుకునే కాపలా కుక్క లక్షణాలు ఉన్నాయి, నిన్ను ఎదిరించే రేస్ కుక్క లక్షణాలు ఉన్నాయి. నీలాగా గుంట నక్కలాగా మాత్రం ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. నన్ను విమర్శించిన వాళ్ళను లేదా వాడిలో బాగుందని చెప్పేసి ఎవరు ఏం చేస్తుండ్రో మొత్తం ఇక్కడ ప్రజా